హాయ్ అండి. నిన్న చాలా ఇన్స్టాగ్రామ్లలో చూసిన చాలా రీల్స్ తనుజ పైన నెగిటివిటీగా ఉన్నాయి. తనుజ చేసిన తప్పేంది హౌజ్లో? తను సపోర్టింగ్ కోరుకోవద్దా? హౌజ్లో ప్రతి ఒక్కరికి సపోర్టింగ్ దొరికింది, ఇమానియల్తో సహా. ఇమానియల్ 2 సార్లు అయినప్పుడు, ఫస్ట్ సారి అయినప్పుడు హౌస్ మేట్స్ సాయం చేసారు, సపోర్ట్ చేసారు. సెకండ్ సారి అయినప్పుడు కూడా హౌస్ మేట్స్ సపోర్టింగ్ చేసారు. సపోర్ట్నెస్తో అందరు క్యాప్టెన్లు కావచ్చు, సపోర్ట్నెస్తో ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళొచ్చు. తనుజ మాత్రం వెళ్ళకూడదు. మీకు తనుజ చేసింది మాత్రం బాగా హైలైట్ భూతద్దంలో పెట్టి చూస్తాను. అదేందో తెలియదు మరి. అదేవిధంగా ఇప్పుడు తనుజకు సపోర్ట్ చేస్తున్నాడని చెప్పేసి రామ్ రాథోడ్ను తొలగించారు అని చెప్పేసి అంటారు. రామ్ రాథోడ్ను తొలగించడం అనేది కరెక్ట్ చేసింది బిగ్ బాస్. ఎందుకంటే తనుజకు సపోర్ట్ దీపికి సపోర్ట్ చేస్తున్నానని చెప్పేసి రామ్ రాథోడ్ను తొలగించారు అన్నారు కదా. అక్కడ రామును తొలగించడం కరెక్టే. ఎందుకంటే తొలగించినా కూడా సంచాలకుడుగా ఫెయిల్ అయ్యిండు. ఒకవేళ తొలగించకుండా ఉండి సంచాలకుడుగా ఉన్నప్పుడు డ్యాన్స్ చేస్తున్నటువంటి రాముకు ఎక్కడ కనిపించేది? ఎవరు ఎక్కిరు? ఏ టైంకి అంటే పాట ఆగిపోయిన టైంకి ఎవరు స్టేజ్ పైన ఉన్నారని రామ్ రాథోడ్కి ఎట్లా తెలిసేది? ఆయన కూడా డ్యాన్స్ చేస్తుండేది కదా. డ్యాన్స్ చేస్తుంటే మిస్టేక్ చేస్తారని చెప్పేసి ఇద్దరికి మంచిగా చూడు నాయన అని చెప్పేసి తొలగించి అడబెడితే ఆయన కూడా సంజన స్టేజ్ ఎక్క ముందుకే ఎక్కింది, దివ్య విన్నర్ అని చెప్పేసి చెప్పడం అనేది చాలా యారగంటగా చెప్పిండు. అది చాలా రాంగు. అదేవిధంగా రామును అడగడానికి వచ్చినటువంటి తనుజ మీద ఆ మూతిటి తిప్పుకొని పోయిందని చెప్తున్నటువంటి కొంతమంది మురుకులకి అక్కడ అడిగింది, ఆమె సైలెంట్గా మంచిగానే వెళ్ళిపోయింది. అక్కడ మూతి ముక్కు ఇటు తిప్పుకున్నట్టు ఎడ కనపడది? ఆ మురుకులకే కనపడుతుంది కావచ్చు. మీరు ఏమనుకున్నా పర్వాలేదు, మురుకులన్నీ ఎట్లనే అంట. ఎందుకంటే అక్కడ ఆ అమ్మాయి అడిగింది, నేను బర్ని గారికి సపోర్ట్ చేస్తా, బర్ని గారు లేకపోతే దివ్యకి సపోర్ట్ చేస్తా అని చెప్పిండు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోకపోతే మంచి సపోర్ట్ చేయి అని చెప్పి నాకు కూడా చెప్పాలా? ఆ అమ్మాయి చెప్పింది, అది తప్పే ఉంది. అక్కడ అది రాంగ్ చెప్తారు. ఆమె ఏది అక్కడ ఎవరిని శ్రీనివాసుని అడిగింది కదా, నీకు నీ కాయిన్ సాయం చేసినా నాకు సాయం చేయమని అడిగింది. అక్కడ కూడా రాంగ్ అంటారు. ఆమె అడగొద్దా? ఆమె హెల్పింగ్ తీసుకున్నోడికి హెల్పింగ్ చేయమని అడగడం తప్పేంటి? నువ్వు నీకు సపోర్ట్ చేసి నిలబడతానని చెప్పేసి చివరి మూమెంట్లో అటుపక్క పోవాలని ఎట్లా అనిపించింది అని అడిగింది. తప్పే ఉంది. అది కూడా మీకు రాంగ్ అనిపిస్తుంది. సంచాలకుడుగా రామ్ రాథోడ్ అట్టర్ ఫెయిల్ అయిపోయాడు. మీరు చెప్పినా చెప్పకపోయినా అట్టర్ ఫెయిల్ అయిపోయాడు. అదేవిధంగా రీతు చౌదరి సంచాలకులుగా చేసినప్పుడు డెమన్ పవన్ క్యాప్టెన్ పీకేసిర్రు. డెమన్ పవన్ ఆడ నువ్వు కరెక్ట్ విన్ అవ్వాలని చెప్పిండు. మరి ఇప్పుడు దివ్య ఎట్లా విన్ అయింది? మరి దివ్య రామ్ రాథోడ్ నువ్వు క్వశ్చన్ చేస్తారా చేయరా చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు రీతు చౌదరికి ఒక న్యాయం, డెమన్ పవన్కి ఒక న్యాయమా? అది కూడా చూద్దాం. ఎందుకంటే డెమన్ పవన్ది క్యాప్టెన్ పీకేసినట్టుగా ఇక్కడ కూడా అమ్మాయి క్యాప్టెన్ కరెక్ట్ కాలేదు. మరి ఇక్కడ కూడా క్యాప్టెన్ పీకేయాలి. బిగ్ బాస్ ఇప్పుడు ఎవరికి న్యాయం చేస్తుంది, ఎవరికి ఫేవరిజం చేస్తుందో చూద్దాం. సరేనా? నెక్స్ట్ నేను ప్రోమో గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మరిన్ని అప్డేట్ కోసం మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గౌరవ్ మాత్రం ఎలిమినేషన్ అయ్యిండు, 100% అప్డేటు. అక్కడ ఎలిమినేషన్ అయ్యింది మాత్రము నాకు తెలిసి దివ్య మాధురికే తక్కువ పడి ఉండొచ్చు. కానీ మరి ఎవరిని ఎందుకు అట్లా ఎవరైనా పవర్